మార్కాపురం నియోజకవర్గ వ్యాప్తంగా 24 మందికి 10,32,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేసి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వగృహం వద్ద 24 మంది బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎందరో ప్రజలకు ఆసరాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని 2014-2019 సంవత్సరంలోనూ ఎందరో పేద ప్రజలకు లక్షల రూపాయలు సీఎం ఫండ్ మంజూరు చేసి దాతృత్వం చాటారని, రాష్ట్రం ఎంతో ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ పేద ప్రజలను ఆదుకోవాలని ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేయడం జరిగిందని, ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మౌలాలి వెంకటరెడ్డి, తాళ్లపల్లి సత్యనారాయణ, పఠాన్ ఇబ్రహీం, ముఖ్య టీడీపీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేవి సుమారు 26 మందికి 10 లక్షల పైన అమౌంట్లో ఇవ్వటం జరిగింది. దాతృత్వానికి మారుపేరు మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వం అంటే 2014-19లో కూడా కొన్ని లక్షల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి పేదవాడిని ఆదుకోవటం జరిగింది. అదే పందాలో ఈరోజు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా, రాష్ట్రాన్ని దివాలా తీసి పారిపోయిన పరిస్థితి ఉన్నటువంటి ఈ రోజులలో ఎంతో దాతృత్వంతో, పెద్ద మనసుతోటి ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు మా నియోజకవర్గం నుంచి తెలియజేస్తా ఉన్నాం.